హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో వీడియోలో ఫుల్గా చూసేసేయండి. ఈ బిర్యానీ కోసం 2 hours కేటాయించండి. రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ లాగించేసేయండి. ముందుగా ఒక బౌల్లో 2 kg చికెన్ తీసుకున్నాను. చూసారు కదండి, బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో వచ్చేసి బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, చెక్క, లవంగం, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశాను. తగినంత పసుపు, కారం అది కూడా వేసాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. రుచికి తగినంత సాల్ట్ కూడా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 2 kg కాబట్టి 2 cups పెరుగు తీసుకున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మేము 3 members చేసామంటే నేను వీడియో తీసాను అంతే. మా అత్తయ్య గారు, మా వదిన గారే చేశారు, నేను వీడియో తీస్తున్నాను. అలాగే పుదీనా, ఆయిల్, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. దాన్ని బాగా మిక్స్ చేసేసి మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టేసేయాలన్నమాట. చూసారు కదండి, ఆ పీసెస్కి మొత్తం ఈ మేము కలిపాం కదా మసాలా మొత్తం దానికి బాగా మిక్స్ అయ్యేలాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాలి. చూసారు కదండి, లెగ్ పీస్కి ఎలా పట్టుకుందో. ఇంకా మ్యాగ్నేట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని 1/2 hour పక్కన పెట్టేసేయాలి, మూత పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. చికెన్ 2 kg ఉంది కాబట్టి నేను 2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను అన్నమాట. దాన్ని బాగా క్లీన్ చేశాను. ఇది వచ్చేసి 2-3 times వాష్ చేశాను. ఆ నీళ్ళు వచ్చేసి చూసారు కదండి, ఇలా ఉంచేసి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా చెట్లకి పోసేయాలి అన్నమాట. నేనైతే అలాగే చేశాను. ఇంకా మంచి వాటర్ తీసుకొని చూసారు కదండి, ఫుల్గా నీళ్ళు నింపేశాను బియ్యం ఎక్కువ అయ్యేలాగా. దాంట్లో వచ్చేసి బిర్యానీకి సంబంధించిన మసాలాన్ని యాడ్ చేసి సాల్ట్ వేసేసాము. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాము. దాన్ని వచ్చేసి పొయ్యి మీద పెట్టేసాం. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. చూసారు కదండి, పొయ్యి మీద పెట్టేశాను. ఒక పక్క రైస్ ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద గిన్నె తీసుకున్నాను. దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం గీ కూడా యాడ్ చేసాము. చూసారు కదండి, మేము చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదండి, అది వచ్చేసి దాంట్లో యాడ్ చేయాలన్నమాట. చూసారు కదండి, అలా వేసేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా దొరుకుతుంది అనమాట, 5 rupeesదే. మేము వచ్చేసి 2 packets వేసాం, 2 kg కాబట్టి. చూసారు కదండి, బాగా మిక్స్ చేసాం. అక్కడ మసాలా గిసాలా అంతా ముక్కలకి బాగా పట్టేసింది అనమాట. దాన్ని బాగా కలిపేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన రైస్ పెట్టాం, ఒక పక్క ఇంకొకటి చికెన్ పెట్టాం కదండి. రైస్ బాగా ఉడికిపోయింది, అంటే 75% రైస్ ఉడకాలి. చూసారు కదండి, మొత్తం వేసేసాం రైస్ అంతా ఆ చికెన్ లోపల వేసేసి బాగా దాన్ని అదిమి పెట్టాము రైస్ వచ్చేసి. అలాగే దానిపైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసాం. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసాం. మేము వచ్చేసి yellow కలర్ యాడ్ చేసాం అనమాట. ఇంకా గీ కూడా పైన యాడ్ చేసామన్నమాట. చూడడానికి గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది కదా. మాకు వచ్చేసి చెట్లు ఉన్నాయన్నమాట, బాగా పుదీనా చెట్లు, కొత్తిమీర, అందుకే ఎక్కువ వేసాం. అలాగే దమ్ పెట్టేసాం. 45 minutes స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టాలి. తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే, ఆ స్మెల్కి కడుపు నిండిపోయింది మాకైతే. చూడండి, మా వదిన తీస్తుంది అనమాట. మేము ఫస్ట్ ఎతికేది లెగ్ పీస్ ఎక్కడ పెట్టాము అని. నాకు చాలా ఇష్టం లెగ్ పీస్ వచ్చేసి, అందుకే ఫస్ట్ మా వదిన నాకు ప్లేట్లో లెగ్ పీస్ వేసి ఇచ్చింది. చాలా టేస్ట్ ఉంది, ఎంజాయ్ చేసాం ఫుడ్ వచ్చేసి. ఇది వచ్చేసి December 31st కోసం అని మేము రెడీ చేసాం. చూడండి, టేస్ట్ సూపర్ ఉంది. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.